హలో అండి, ఈరోజు నేను రాగి జావా 2 టైప్స్ చేసి చూపించబోతున్నానండి. డైలీ మార్నింగ్ రాగి జావా తాగితే ఏమవుతుందో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉపయోగపడే రాగి పిండిలో కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయండి. బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలన్నా, వెయిట్ కంట్రోల్ అవ్వాలన్నా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఇంత హెల్దీ రాగి పిండితో నేను ఈరోజు రెండు రకాల జావలు ప్రిపేర్ చేశానండి. ఒకటి బెల్లం రాగి జావా, ఇంకొకటి మజ్జిగ రాగి జావా. సో ఎలా చేశానో ప్రాసెస్ చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ముందుగా రాగి పిండి తీసుకుంటున్నానండి. మన పూర్వీకులు ఎక్కువగా తిన్న హెల్దీ ఫుడ్లలో ఇదొకటండి. అందుకే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 4 స్పూన్ల రాగి పిండి వేస్తున్నానండి. రాగి పిండి వేసుకొని దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలేమి కట్టకుండా మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బౌల్ పెట్టుకోవాలండి. పెట్టుకొని దీంట్లోకి 2 గ్లాసుల వాటర్ పోస్తున్నానండి. 2 గ్లాసుల వాటర్ తీసుకొని వాటరు బాయిలింగ్ అయ్యే వరకు వేడి చేసుకోవాలండి. ఇలా బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి మనం ఇందాక కలిపి పెట్టుకున్న రాగి పిండి వాటర్ని వేసుకోవాలండి. వేసుకొని మంచిగా ఉడకనివ్వాలండి. ఒక 2-3 నిమిషాలలో రాగి పిండి మంచిగా ఉడికిపోతుంది. మెయిన్గా ఏంటంటే ఉమెన్స్కి బ్లడ్ లెవెల్ తక్కువగా ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళు డైలీ రాగి జావ తాగితే బ్లడ్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుందండి. నేను ఎప్పుడూ చేస్తూ ఉంటానండి రాగి జావా. పిల్లలు కూడా బాగానే తాగుతారు. ఇలా ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు నేను దీంట్లో 2 టైప్స్ రాగి జావాలు ప్రిపేర్ చేస్తున్నాను కదండి. అందులో హాఫ్ ఒక బౌల్లోకి తీసుకొని ఒక 2-3 స్పూన్ల బెల్లం వేసి కరిగించుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో బెల్లం వేసాను కదండి, ఇది కరిగే వరకు దీన్ని పక్కన పెట్టేసుకుంటానండి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇందాక పక్కన పెట్టాం కదండి, హాఫ్ తీసుకున్నాను కదా, మిగిలిన హాఫ్ని వేరొక బౌల్లోకి తీసేసుకొని దీంట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పెరుగు వేసుకొని మొత్తం కూడా మంచిగా కలుపుకోవాలండి. మా పాప వాళ్ళకి ఒక పాపకేమో స్వీట్ అంటే ఇష్టం, ఒక పాప ఏమో స్పైసీగా తింటుందండి. అందుకని ఎప్పుడు చేసినా కూడా రాగి జావా ఇలా 2 టైప్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. మరి మీ పిల్లలకి ఏమి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇందాక బెల్లం వేసి పక్కన పెట్టాను కదండి, అందులో బెల్లం మొత్తం కరిగిపోయిందండి. ఇప్పుడు దీన్ని గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటే స్వీట్ రాగి జావా రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మార్నింగ్ ఎర్లీగా డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి, రాగి జావా తాగి వెళ్తే డైలీ వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారండి. అండ్ ఆకలి కూడా వేయదండి ఎక్కువ. ఇప్పుడు స్వీట్ రాగి జావా రెడీ అయిపోయింది కదండి. చూసారు కదండి ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ పెరుగుతో కలిపిన రాగి జావా ఉంది కదండి, దాన్ని కూడా గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ రాగి జావా రెడీ అయిపోతుందండి. దీనిలోకి కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే రాగి జావా రెడీ అండి. మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విలేజ్ స్టైల్, హోమ్ స్టైల్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.